బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు కంపెనీలు వ్యక్తులపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మరోసారి ఐటీ దాడులు ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో 9 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు కంపెనీలు వ్యక్తులపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మరోసారి ఐటీ దాడులు ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో 9 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అంశానికి సంబంధించిన సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డితో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 9 ప్రాంతాలలో ఐటీ సోదాలు వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో ఏదైతే బ్రాండీ ఫార్మ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని ఫామ్ హౌస్లలో కూడా ఈ యొక్క ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధుల ఇళ్లలో, దాంతో పాటుగా మరి యొక్క వ్యాపార సంస్థలలో కూడా ఉదయం నుంచి 9 ప్రాంతాల్లో 9 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రియా. అలాగే ప్రణయ్, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి సోదాలలో ఏదైనా నగదు దొరకటం జరిగిందా? ఐటీ అధికారులు ఇంతవరకు వాటికి సంబంధించిన వివరాలు ఏవి కూడా వెల్లడించలేదు. పూర్తి వివరాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇంకా ఏవి బహిర్గతం కాలేదని చెప్పుకోవాలి ప్రియా. కేవలం ఫార్మా వాటిలోనే కాకుండా ఇంకే ఇతర ప్లేసెస్లలో, ప్రాంతాలలో, లైక్ రాజకీయ నేతలలో ఇంట్లలో జరిగేటువంటి అవకాశం ఉందా ఐటీ సోదాలు? ప్రస్తుతానికి మాత్రం అనుకున్న సమాచారం మేరకు కేవలం ఇప్పుడైతే ఫార్మా కంపెనీలు మాత్రమే కొనసాగుతా ఉన్నాయి. దాంతో పాటుగా ఫామ్ హౌస్ లకు సంబంధించినటువంటి కంపెనీస్లలో కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి డేటాస్ అయితే ఏమీ లేవు. ప్రస్తుతం మాత్రం ఫామ్ హౌస్ లకు సంబంధించినటువంటి దాంట్లో అండ్ దాంతో పాటుగా ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు, వాళ్ళలో పనిచేసేటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు అందరు దాంట్లో కంపెనీలో ఉన్నటువంటి కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ వెలువడేటువంటి ఏదైతే డేటాను నేపథ్యంలో ఇక్కడ వెలువడేటువంటి సమాచారం మేరకే అక్కడ నుంచి మిగతా వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రియా. ప్రణయ్, అండ్ అలాగే ఫార్మా కంపెనీ యొక్క యాజమానులు ఐటీ రైట్స్ పట్ల ఎలా స్పందిస్తున్నారు? ప్రణయ్, అయితే ఇప్పుడు జరిగేటువంటి ఫార్మా కంపెనీలలో వారి యొక్క యజమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఐటీ రైట్స్ పట్ల? యజమానులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లభించట్లేదని చెప్పుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ అన్ని కూడా అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తం వివరాలన్నీ కూడా సేకరించిన అనంతరం కూడా వీటికి సంబంధించినటువంటి డేటాను సేకరించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.